ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అమరావతి రాజధాని గురించే చర్చించుకునే పరిస్థితి అయితే తీసుకొచ్చేశారు. అమరావతి రాజధాని ఎలా ఉండబోతోంది, ఐకానిక్ టవర్స్ ఏంటి, ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని ఆ పార్టీలో కూడా చర్చలు అయితే మొదలైపోయినాయి. అలాగని చెప్పి ఈ వేలకు వేల ఎకరాల సేకరణ అయితే మాత్రం ఆగలేదు. ఆల్రెడీ గతంలో 34,000 ఎకరాలు, మళ్ళీ 44,000 ఎకరాలు కావాలన్నారు. మళ్ళీ అడిషనల్ గా ఇంకొక 4,000 ఎకరాలు కూడా కొన్ని గ్రామాలను మళ్ళీ రాజధాని పరిధిలోకి తీసుకొస్తామంటున్నారు. కానీ గ్రౌండ్ లో ఏం జరుగుతోంది అనేది కొంత మాత్రమే ఒక రకంగా సోషల్ మీడియాలో ఎక్కువ బయటకు వస్తుంది. లేదంటే సాక్షి లాంటి పత్రికలు ఎలాగ రాసినా వాళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోరు. రైతులు ఎదురు తిరుగుతున్నారు అనేది ఇక్కడ ఒక ప్రధాన సమస్యగా మారబోతోందా? అయినా సరే ఎలాగైనా భూములు సేకరించి ముందుకెళ్లాలని అనుకుంటుంది కూటమి సర్కారు. ఇక్కడ ప్రధానంగా ఎప్పుడో ఒక 100 ఏళ్ల తర్వాత, దాదాపుగా మరి 100 ఏళ్ళు లేదంటే ఒక 25-30 ఏళ్ల తర్వాత కనిపించే ఒక ఊహా చిత్రాన్ని ఇప్పటికే చూపించి ఇన్ని వేల ఎకరాలు ఇప్పటి నుంచే తీసుకోవడం, అది కూడా 3 పంటలు పండే భూములు తీసుకోవాలని ఆలోచన చేయడం ఒక రకంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, అలాగే నిజంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా సరే ముందుకు వెళ్ళడం, కొన్నేళ్ల పాటు ఇలాగా జాప్యం చేయడమేనా, లేదంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తేనే ఇవన్నీ నడుస్తాయని చెప్పి ఆ మంత్రాన్ని అప్పుడు ఏదైతే చూపించాలనుకున్నారో అదే మంత్రాన్ని మళ్ళీ ఇప్పుడు చూపించబోతున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు కొన్ని నేను బైట్స్ కూడా విన్నాను, వాళ్ళు చెప్తున్నది, వాళ్ళ కాన్వర్జేషన్ కూడా. కొంతమంది రైతులు ఇష్టపడట్లేదంట. ఒకప్పుడు ఇష్టపడిన రైతులు 34,000 ఎకరాలు చాలా ఈజీగా అప్పట్లో సేకరించేశారు అందరి దగ్గర నుంచి. ఇప్పుడైతే మాత్రం ఎదురు తిరుగుతున్నారంట. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? అంటే మీరు అప్పుడు కూడా చూస్తే అప్పుడే పూర్తి అయిపోయి ఉంటే అసలు అన్ని రోజులు ఎందుకు పట్టేది? అప్పుడు కూడా తిరగబడ్డారు, పొలాలు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ప్రభుత్వానికి చేయించుకోవాలి కదా. మనకి కళ్ళెదురుగుండా కనబడుతున్న చిత్రం వేరు, వాస్తవం వేరు. అదే అవును. ఇక్కడ ప్రాక్టికల్గా భూమి నాది, 1 ఎకరం ఉంది, నేను ఒక బిల్డర్కి ఇచ్చాను అనుకోండి, ఏడాది 2 ఏళ్ళు లెక్క. బిల్డర్ కొంత డబ్బులు ఇస్తాడు నాకు, అంటే దాంట్లో రకాలు ఉంటాయి. ముందు కొంత డబ్బులు ఇచ్చి ప్లస్ ఫ్లాట్లు ఇస్తానంటాం, లేదా అదేది బాగా గిరాకీ ఉన్న చోట అయితే కనుక క్యాష్ ఇచ్చి ప్లస్ రేషియో ఇస్తాడు, 30/70, 60/40 ఇట్లా. లేదు అది పెద్దగా మార్కెట్ వాల్యూ లేదనుకోండి, కట్టిన తర్వాత ఇట్లాగండి 50-50 ఇట్లా లెక్క ఏదో మాట్లాడతాడు, 60-40 నేను అప్పుడు వాళ్ళకి ఇస్తాం మనం దాన్ని. ఇది బిల్డర్ దగ్గర తీసుకున్నప్పుడే, బిల్డర్కి ఇచ్చేటప్పుడే అట్లా రూల్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఏం కావాలా? సహజంగా నా డబ్బులు నాకు ఇచ్చి తీసుకో అంటాం మనం. యాక్చువల్గా భూ సమీకరణ కాకుండా భూ సేకరణ చేసుంటే 3 రెట్లు డబ్బులు, మార్కెట్ రేట్ 25 లక్షలు అనుకోండి, 75 లక్షలు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 20 కోట్లు అయితే 60 కోట్లు ఇవ్వాలి. 20 కోట్లకి అనుకోండి, 25 లక్షల రూపాయలకి. అప్పుడైతే వీళ్ళు ఎంత చెప్పింది, 10 లక్షలు ఆ రేంజ్ ఉందన్నారు, అంటే 30 లక్షలు వచ్చేది. కాబట్టి వాళ్ళకి నీకు 30 ఏంటబ్బా, 1 కోటి రూపాయలు వస్తుంది నీకు అని వాళ్ళని కన్విన్స్ చేశారు. ఇందులో 60-70% మంది స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక్కడ అసలు లాజిక్ ఉంది ఏంటంటే, ఆ రోజున ఇచ్చినటువంటి వాళ్ళలో మీకు ఆంధ్రప్రదేశ్లో భూముల్లో 100కి 70% కౌలే. 100కి 70% కౌలే. ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో 100కి 80% కౌలే. వీళ్ళు ఆల్రెడీ ఒకప్పుడు వీళ్ళ పిల్లల్ని బాగా చదివించి నిదానంగా విదేశాల్లో వెల్సెటిల్ చేసేసి వీళ్ళు హైదరాబాదుల్లోనూ ప్రధాన నగరాల్లోనే నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఈ కౌలు ఇక్కడ 3 పంటలు పండేది, కానీ వీళ్ళు ఎట్టాగంటే 40,000 50,000 కౌలు అని చెప్పేవాళ్ళు. తర్వాత ఈ ఏడాది వర్షం వచ్చింది అయ్యా కొట్టుకుపోయింది, లేకపోతే తెగులు వచ్చింది కొట్టుకుపోయింది, ఇట్టా చెప్పి ఓ 15,000 20,000 కోత కోసి ఓ 25,000 30,000 చేతిలో పెట్టేవాళ్ళు. వాళ్ళు మాత్రం బాగానే తినేవాళ్ళు, ఏడాదికి 3-4 లక్షలు దాని మీద సంపాదించుకునేవాళ్ళు. కొంతమంది నిజాయితీగా 40,000 50,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాగా జరిగినాయి. ఇది చూస్తున్నట్టు ఇలాంటి భూములు సొంతదారులకి ప్రభుత్వం ఈ మాట చెప్పింది. వీళ్ళలో ఎక్కువగా అలా ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో. ఏది ఇలా కౌలుకి ఇచ్చిన వాళ్ళు
నేను అనేది. కౌలుకి మిగతా అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు, కౌలుకి ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. పైగా ఎన్ఆర్ఐలు కూడా ఉన్నట్టున్నారు. అదే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అట్లాగే ఇస్తున్న వాళ్ళు చంద్రబాబు గారు ఇట్లా అన్నారు, హైటెక్ సిటీ అవుతుంది, ఆయన హైటెక్ సిటీ కట్టగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన కట్టేస్తాడు, ఇది కూడా అయిపోతుంది. అప్పుడు హైటెక్ సిటీ వాళ్ళ 100 కోట్లు అయింది కదా, మనకు కూడా 100 కోట్లకు వచ్చేస్తుంది, ఆయన అనుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఇస్తే పోలా మనకు 1200 గజాలు మన భూమి తీసుకుని 1200 గజాలు ఇస్తానంటున్నాడు కదా, 200 గజాలు కమర్షియల్ అంటున్నాడు కదా, ఇదో 1 కోటి అదో 50 లక్షలు వేసుకుంటే 1.5 కోటి వస్తుంది కదా, ఈ 20 లక్షల రూపాయలతో పోల్చుకుంటే అది బెటర్ కదా, ఈ 40,000 రూపాయల కౌలుతో పోల్చుకుంటే అది బెటర్ కదా అని వాళ్ళు ఫస్ట్ ముందుకు వచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఫస్ట్ ముందుకు వచ్చారు ఇవ్వడానికి. అది కూడా ఇక్కడ ఉండనటువంటి ఇక్కడి భూ యజమానులు. దాంతో ఫస్ట్ ఒక ట్యాగ్ ఆ ఏరియా అంతా ప్రచారం బిగిన్ అయిపోయింది. ఇక లోకల్గా ఉన్నటువంటి అదే సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం అభిమానులందరూ ఇవ్వడం ప్రారంభించారు. కానీ మిగతా వాళ్ళు తిరస్కరించారు. రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, వీళ్ళు అలా తిరగబడితేనే కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అక్కడ తిరగగలిగింది, లేకపోతే పవన్ కళ్యాణ్ని పిలిపించింది, జరిగిన యాజిటేషన్స్ అవన్నీ అప్పుడు అందుకే కదా అయిపోయింది కదా. అప్పుడు ఇక భూ సమీకరణ వద్దని కూడా అనుకున్నారు కదా. ఇక్కడ సమస్య ఎప్పుడు వచ్చిందంటే, అలా తీసుకున్న భూమికి ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్నారు కదా, స్టిల్ నవ్వు ఎవరిచ్చారు? కాగితాలు ఇచ్చారు. ఎక్కడ ఫ్లాట్లు డెవలప్ అయిన ఫ్లాట్లు? నవనగరాలు కట్టి అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి. నవనగరాలు ఎక్కడ కట్టారు ఇప్పుడు ఇంతకీ? అదే కదా, నవనగరాలే కట్టకుండా రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారో వాళ్ళకన్నా ఏమైనా తేలిందా? మొన్న కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి అంట కదా సార్, రిజిస్ట్రేషన్ వేరు, ల్యాండ్ వేరు. నేను అంటోంది అదే, కాగితాలు ఇస్తున్నారండి, భూమి చూపెట్టాలి కదా. అంటే కాగితాలు ఇచ్చారంటే సర్వే నెంబర్లతో ఎవరా ల్యాండ్ భూమి చూపెట్టాలి కదా, లొకేషన్ చూపెడితే ఇప్పుడు వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు కదా, ఇదిగో నా రిటర్నబుల్ ఫ్లాట్ ఇది, ఇదిగో చూసారా చుట్టూతా ఇంత మంచి ప్లేస్ లో నాకు ఇచ్చారు, ఐకానిక్ టవర్లు, ఇదిగో అదిగో ఐకానిక్ టవర్, ఇదిగో నా ల్యాండ్, అదిగో సచివాలయం, ఇదిగో నా ల్యాండ్, అదిగో హైకోర్టు, ఇదిగో నా ల్యాండ్, ఇట్లాగా ఏమైనా ఉందా? అంటే అంత రిటర్నబుల్ ఫ్లాట్లు ఐకానిక్ టవర్లు పక్కన ఇస్తారా? మరి అట్లా ఇవ్వకపోతే ఇంకెందుకు? రేపు పొద్దున ఐకానిక్ టవర్ పక్కన అంటే కోట్ల రూపాయలు పలికే భూమి, మరి అట్లా ఇస్తానంటేనే కదా ఇల్లు ఇచ్చింది. ఇస్తే మంచిదే, ఇవ్వాలి మరి యాక్చువల్గా అయితే. మరి అట్లంటేనే కదా ఇచ్చింది ఇల్లు. అవును అవును, అవి ఎక్కడ కట్టారు? ఇళ్ళ భూముల్లోనే కదా. అవును అదే, వాళ్ళ భూముల్లో కట్టిన దానికి వాళ్ళకి అక్కడే పోతే వాళ్ళని తీసుకెళ్ళి ఊరి చివర కడతారా? అదే కదా, ఊరి చివరి సెంటర్లో కడతారా ఏంటి వాళ్ళని? వీళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తారా? అది కాదు కదా కావాల్సింది. నవనగరాలు అన్నారు, ఇప్పుడు ఇళ్ళు 30,000, ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 5,000 మందికి ఇస్తే సరిపోదు కదా, 3,000 మందికి ఇస్తే సరిపోతుంది కదా. అవును, వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కట్టిన తర్వాత ఆ ఏరియాలో జనం బతకాలి కదా, ఇళ్ళు కావాలి కదా, షాపులు కావాలి కదా, అపార్ట్మెంట్లు కావాలి కదా, ఫ్లాట్లు కావాలి కదా. జనం వస్తేనే కదా సిటీ. హైటెక్ సిటీలో విల్లాలు ఉన్నాయి, ఇప్పుడు హౌసెస్ ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కట్టాలంటే ఎట్లాగా? ల్యాండ్ ఉండాలి కదా వాళ్ళకి, అది వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా, చక్కగా బతుకుతారు కదా వాళ్ళు. చంద్రబాబు జీవితకాలం దేవుడిగా కొలుస్తారు కదా వాళ్ళు. అవి ఇస్తే అసలు వీళ్ళు అందరూ అంటోంది ఏంటి, నువ్వు ముందు వాళ్ళ వరకు వాళ్ళకే ఇవ్వలేదు, నువ్వు నాకేమి ఇస్తావని అడుగుతున్నారు ఎవరికాళ్ళు. నువ్వు ఇంకోటి, నువ్వు నాకు డబ్బులు ఇస్తానంటావు, అసలు ఇవాళకి వాళ్ళు నా భూమి తీసేసుకుంటానంటావు, ఏమి ఇవ్వనంటావు. నా భూమిలో నాకు 1200 గజాలు ఎక్కడో నువ్వు ఇస్తానంటావు. ఏంటిది? అంటే రిటర్నబుల్ ఫ్లాట్ కి ఇచ్చే భూమి మినహాయించి మిగిలిన దానికి డబ్బులు ఇవ్వరా వీళ్ళు 3 రెట్లు? ఎవరు ఇస్తున్నారు అసలు? ఇదేం పరిహారం ఏం కాదు కదా. అంటే మరి అప్పుడు రైతుకి ప్రయోజనం ఏముంటుంది సార్? ఇంకా ఇప్పుడు భూమి ఇచ్చేసుకు, ఇప్పుడు నాకు పండి భూమి నాది 1 ఎకరం ఇచ్చేసాను సార్, మీరు ఎప్పుడో డబ్బులు ఇస్తారని నాకు ఏంటి ఉపయోగం? ఇప్పుడు స్పాట్ లో నాకు వచ్చే ఆదాయం అదే కదా. ఇప్పుడు అందరూ మునిగింది అందుకే కదా 10 ఏళ్ల నుంచి. ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళ పట్ల జాలి పడాలో బాధపడాలో అర్థం కాదు. ఇవాళకి ఇవాళ నా భూమి ఇచ్చేసి తీసేసుకున్నావు, నువ్వు ఏడాదికి ఒక 20,000 రూపాయలు కౌలు ఇస్తున్నావు ప్రభుత్వం తరపున. అంటే ఏడాదికి 20,000 రూపాయలకి బతుకుతున్నారు వాళ్ళు, 20-25,000 రూపాయలకి. 10 ఏళ్ల నుంచి అట్టగా బతికారు, 11 ఏళ్ల నుంచి అట్టగా బతికారు. వాళ్ళ సొంత భూమి పోయి ఎప్పుడు వస్తుందో తెలియదు,
ఎక్కడ వస్తుందో తెలియదు. ఉమ్, మళ్ళీ రేపు పొద్దున బాబు లేకపోతే ఏమవుతుందో తెలియదు. ఉమ్. అయోమయం. పోనీ వచ్చిన తర్వాత ఎక్కడ ఇస్తున్నారో తెలియట్లా. ఒక 5 ఏళ్ళు అదే అయోమయంతో బతికారు. ఇప్పుడు ఓకే, మళ్ళీ నెక్స్ట్ పోనీ అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చారా? ఇస్తే అసలు ఈ గొడవ ఏముంది? అప్పుడు 2018లో ఇవ్వాలని రూల్ అది, ఇవ్వలేదు కదా. తర్వాత జగన్ ఉన్నప్పుడు కేసులు వేశారు, ఇస్తాను రెడీ అన్నాడు అతను, మేము తీసుకోమన్నారు, మళ్ళీ తీసుకోమని కేసు వేశారు. ఇప్పుడు మళ్ళీ అడిగితే ఎవరు అడుగుతున్నారు ఇవాళ? నా ఫ్లాట్ నాకు ఏంటి సార్ అని. ఎక్కడ ఇస్తున్నారు అసలు? పోని చెప్పండి. అంటే ఇచ్చేసిన వాళ్ళు ఎలాగ అడగరు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళు ఇదంతా చూసి భయపడుతున్నారు. అంతే కదా. ఇవాళ నేను నీకు భూమి ఇచ్చేసాక నాకు ఎప్పుడు ఇస్తావో తెలియదు, ఎక్కడ ఇస్తావో తెలియదు, ఎందుకు ఇస్తావో తెలియదు, ఏమి ఇస్తావో తెలియదు. ఏం చూసి నమ్మాలి నిన్ను నేను? అదే కదా. రేపు కోర్టులకు వెళ్ళారనుకోండి, కోర్టులు చాలా క్లియర్గా చెప్తున్నాయి, పరిహారం ఇచ్చి తీసుకో. నువ్వు పరిహారం ఇస్తే 3 రెట్లు పెడతదా అంతా పెట్టుబడి. నన్ను అడిగితే వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే మొత్తం అమరావతి అంటే ఆ బెజవాడ గుంటూరులు కూడా కలిపేసేసి అంతా అంటున్నారు. కాబట్టి అదేదో అమరావతి నోటిఫై చేసి, ఇప్పుడు ఈ అమరావతి ప్రాంతంలో ఈ 29 గ్రామాలే కాకుండా ఇప్పుడు ఆ స్పోర్ట్స్ సిటీ, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో అటు విజయవాడ వైపుగా కట్టి అవతల వైపుకి ఎట్లాగో వంతెన మీదనే కదా ఇట్లా వస్తానంటుంది. అవతల పక్కన ఆ మైలవరం ఆ ఏరియాలో తక్కువకే ఉన్నాయి భూములు. 20,000 ఇదే 25,000 30,000కే ఉంటుంది అక్కడ ఎకరం. ఇదే 30 లక్షలు 25 లక్షలు 30 లక్షలు అక్కడ తీసుకోండి, బాగుపడుతుంది కదా. ఎక్స్పాన్షన్ అయినట్టు ఉంటుంది కదా. ఏంటి ఆగిరిపల్లి ఉన్నట అక్కడ దాకా కూడా అక్కర్లా, యువతలే మైలవరం నూజివీడు రూట్ లో ఇదంతా ఉంది కదా. ఇప్పుడు గొల్లపూడి దాటిన తర్వాత కొండపల్లి ఆ రూట్ అంతా కూడా తీసుకోవచ్చు కదా వీళ్ళు. ఆ ఏరియా కూడా బాగుపడుతుంది కదా. అట్లేం లేదు ప్లానింగ్, మొత్తం ఇక్కడే అంటున్నారు. ఇంతవరకు మొన్ననే పెద్ద చర్చ జరిపి వాళ్ళు అడిగారు, ఏమయ్యా మీరు మా నోటిఫికేషనే లేదని చెప్పేసి చట్టబద్ధత కల్పిస్తా ఉన్నారు. కానీ ఆ చట్టబద్ధతకు కూడా నోటిఫికేషన్ ఏంటి ఇంతవరకు స్టిల్ నౌ అమరావతికి నోటిఫై లేదు. మెయిన్ అదే, అది కూడా ఒక భయం సార్. అంతే కదా మరి రైతులకి. అసలు అమరావతి ఏది నోటిఫై అవ్వకపోవడం అదే అనేది, అమరావతి ఏది అనేది కదా నోటిఫై. ఇప్పుడు అమరావతి వీళ్ళు ఇలా భూమి ఇక్కడ ఇచ్చే వాళ్ళందరూ అక్కడ మాత్రమే ఉండాలని కోరుకుంటారు, బెజవాడ గుంటూరు ఉండకూడదని కోరుకుంటారు. అట్లా జరిగితే అసలు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఉట్టి 29 గ్రామాల్లో మహారాజధాని ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇది పెద్ద కన్ఫ్యూజన్. కానీ ఒకటి సార్ మెయిన్ డౌట్ ఏంటి అంటే, ఓకే ఇందాక మీరన్నట్టు గుంటూరు విజయవాడని కలిపేసి అలా చేస్తే ఓకే. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇప్పుడంటే ఎంత పెద్ద రాజధాని అయిపోయింది, జంట నగరాలు కలిసిపోయినాయి, సికింద్రాబాద్ హైదరాబాద్. ఒకప్పుడైతే అంత లేదు కదా. ఇప్పుడు దాదాపుగా మీకు అటు శంషాబాద్, ఇటు వనస్థలిపురం, నల్గొండ దాకా ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది ఇప్పుడు క్రమక్రమంగా ఇన్నేళ్లకి. కానీ మనం ఇక్కడ బాబు గారి ఆలోచన ముందే ఇన్ని దాదాపు 1,00,000 ఎకరాలు దాటేసింది. ఇప్పుడు మనం ఇంకో 4,000 ఎకరాలు అన్నారు కదా, అది చూసుకుంటే 1,00,000 ఎకరాలు దాటేస్తుంది. ముందే ఎన్ని 1,00,000 ఎకరాలు సేకరించేసి ఎంత హడావుడి చేసే కంటే చేయాల్సింది ముందు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి క్రమక్రమంగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కదా. ముందే ఎందుకు ఎంత సేకరణ, ఇన్ని భూములు వాళ్ళ అధీనంలో పెట్టేసుకొని తర్వాత అది కూడా ఇప్పుడు నిర్మాణాలు అంటే జరగవు, ఎప్పటికో అవుతుంది, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నట్టు? అంటే అందులో ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇవాళ హైటెక్ సిటీలో ప్రభుత్వం ఏమైనా సేకరించగలదా? లేదు కదా. 100 కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఎవరు చేస్తుంది? కాబట్టి ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంచుకోవాలనుకోవడంలో తప్పేం లేదు. ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండాలి. అందులో ఈ ఏరియాలో ఇప్పటికే కోట్లలో వాల్యూస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ల్యాండ్ బ్యాంక్ అనేది లేకపోతే కనుక ఫ్యూచర్లో అమరావతి సెట్ అయ్యాక ల్యాండ్ బ్యాంక్ తయారు చేయలేరు. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నారు. అది భూములకి తేడా ఉంది కదా సార్. హైదరాబాద్ లో భూములకి మన భూములకి తేడా లేదా? ఆ రేటు అంటే బేసిక్ గా ఒకటి ఇవాళ అక్కడ అదేదో ఈ గడత ఫార్మాసిటీ అని లేకపోతే కొత్తగా హబ్ అని అయ్యని అని అంటున్నారు. దానికి భూ సమీకరణ అన్నప్పుడల్లా తలనొప్పి అవుతుంది. అక్కడ ఊరి చివరిని ఎక్కడికో పోతున్నారు, మళ్ళీ 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల రేంజ్లోకి. దగ్గరగా 50 కిలోమీటర్లు తక్కువ లేదు అక్కడ. శంషాబాద్ ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడెక్కడో తీసుకున్నారు. అట్లాగే ఎక్కడో తీసుకోవాలి ప్రతిదానికి. అలాగా కాకుండా ఇప్పుడు ఏ పాత బస్తీలోనూ తీసుకోలేరు కదా.
ఏ జూబ్లీ హిల్స్లోనే తీసుకోలేరు కదా. కాబట్టి అక్కడ ఇబ్బంది అయ్యింది. సరే అవర్ ఎక్స్పాన్షన్ జరిగింది మహానగరం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మహానగరం ఎప్పుడు తయారవుద్దో తెలియదు. అదే అంటున్నాను నేను. అవును, ముందు మనం భూమి సేకరించుకుని దగ్గర పెట్టుకుంటే బెటర్ అన్నది ఆయన ఆలోచన. అందులో నాకైతే తప్పు అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. వాళ్ళని అన్యాయంగా అట్లాగా రోడ్డును పెట్టేసేసి ఉన్నటువంటి భూమి నాకు ఇచ్చేసేయి నువ్వు అంటే ఎట్టా కుదురుతుంది. కానీ ఎంత పెద్ద ప్లానింగ్ సార్, ఇన్ని వేల ఎకరాల్లో నిర్మాణాలు ఇవన్నీ పూర్తి చేయడం అనేది. బాబు గారి విజన్, బాబు గారి ప్లానింగ్ ఇదంతా ఓకే, ప్రభుత్వాన్ని అని అనుకుందాం. ఈ 5 ఏళ్లలో ఎంత శాతం అవుతుంది? ఒకవేళ ఈ 5 ఏళ్ళు దాటితే ఏంటి నెక్స్ట్ పరిస్థితి అనేది ఇప్పుడు అదే రైతుల ఆలోచన భయపడుతున్నారా? సాధారణ ప్రజల్లో కూడా అదే ఆలోచన. ఒక గందరగోళం పరిస్థితి అనేదాన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు ముందు ప్రపంచ బ్యాంక్కిను ఐసిఐ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం ఏంటంటే ముందు కాలువలు కట్టాలి, వరద కాలువలు. వరద కాలువల ద్వారా అక్కడ ఏదో నీటి స్టోరేజ్ పాయింట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాతన రాజధాని కట్టాలి. అది వాళ్ళతో ఒప్పందం అనినే కాదు, ఈవెన్ నీకు రేపు పొద్దున కట్టడం బిగిన్ చేశాక ఆ కొండవీటి వాగును పాలవాగు వచ్చినాయి అంటే నీళ్ళు మళ్ళీ ఇవన్నీ కొట్టుకుపోతే మట్టి ఇసుక. కాబట్టి అక్కడ ఇదంతా జరగాల. ఫస్ట్ ఇది జరగాలంటే ఈ సీజన్ అయిపోయినట్టే, 1 year అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అయ్యేటప్పటికి రేపు డిసెంబర్ ఆ తర్వాత పనులు బిగిన్ చేసుకోవాలి. వచ్చే సమ్మర్ సీజన్లో వచ్చే శీతాకాలం దగ్గర నుంచి బిగిన్ చేస్తే సమ్మర్లో ఓ పావు వంతు పూర్తి అవుతుందేమో. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఈ సీజన్ ఎఫెక్ట్ అనే దాంట్లో వేగంగా కట్టగలగాలి. కాలువలు సరిగ్గా కట్టగలిగితే కనుక 1 సీజన్లో కట్టేయచ్చు. అప్పుడు కట్టి ఆ నీళ్ళ స్టోరేజ్ సిస్టమ్ సెట్ చేస్తే 2 ఏళ్ళు అయిపోతుంది, అక్కడ 3 ఏళ్ళు అయిపోతుంది. అవును, ఇక ఆ తర్వాత 1 yearలో అవి కట్టాలి. ఇప్పుడు నిన్న వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆ టవర్స్ దగ్గర నీళ్లు నిలబడి మళ్ళీ నీళ్లు నిలబడి మళ్ళీ ఇప్పుడు అవన్నీ తోడుకోవాలా? ఎలా కడతారో ఒకటి ఆయన మీద నమ్మకం, ఇక అంతే. ఎలా చేస్తారో చూడాలంతే. అంటే మామూలుగా ఈ 5 ఏళ్లలో పోనీ ఒక ముందు ఉన్న 30,000 ఎకరాల నిర్మాణాలకు సంబంధించి కొంతైనా పూర్తి చేసి తర్వాత సేకరించుకుంటూ వెళ్ళి ఎక్స్టెన్షన్ చేస్తే ఈ లోపల రైతుల్లోనూ జనాల్లో కూడా నమ్మకం వచ్చి ఉండేది కదా. కానీ ఇప్పుడు ఒకేసారి సేకరించడం వల్ల అది పోతుందేమో అనేది నేను అనేది. ముందు అన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకుని జరుగుతుంటే నడుస్తుంది తప్పించి ఇది అయ్యాక అది అంటే వర్కౌట్ కాదు. సైమల్టే ఇది ఒక కొత్త నగరమే ప్లానింగ్ కాబట్టి అన్నీ ఒకేసారి జరగాల్సిందే తప్పించి ఒకదాని తర్వాత ఒకటి వర్కౌట్ కాదు. రేపు పొద్దున ఎన్నికలు ఇదే చూపించుకుంటారా సార్? ఇదే ఒక మెయిన్ అవుతుందా, సోర్స్ అవుతుందా? జగన్ చూపెడతారు రేపు పొద్దున. అతను వస్తే మీకు ఆపేస్తాడు అమరావతి కాబట్టి మేమైతేనే ఇది పూర్తి చేయగలము, మేము 3 ఉంటాం కాబట్టి మీరు మళ్ళీ మాకు ఓటేయండి అని అడుగుతారు. అది చూడాలి. అంటే దాదాపు 1,00,000 ఎకరాలకి మళ్ళీ డెవలప్మెంట్ జరగాలంటే అది బాబు గారు ఉంటేనే అవుతుంది, జగన్ అంటే అవుతుందా లేదా అనేది ఒక కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ చేస్తారు. అది దాని ద్వారా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. రైట్, చూద్దాం. మొత్తానికి అమరావతి కోసం ఒక పెద్ద ప్లానింగే నడుస్తోంది. కాకపోతే రైతులు ముందు ఉన్నంత నమ్మకంతో అయితే ఇప్పుడు లేరు, భయపడుతున్నారు, భూములు ఇవ్వడానికి వెనకడుగేస్తున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థం అవుతుంది. కాకపోతే వాళ్ళని ఎలా నమ్మకం కుదురుతారు, లేదు చట్టబద్ధత కల్పిస్తున్నాము, చట్టబద్ధత వచ్చేసిన తర్వాత ఏమన్నా వాళ్ళ నమ్మకం పెరుగుతుందా, ఆ దిశగా నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటారా, ఏం జరగబోతుంది అనేది ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంది ప్రస్తుతం. రాజధాని నిర్మాణానికి వ్యవహారానికి సంబంధించి ఏం చేస్తారు, దాన్ని ఎలా క్లియర్ చేస్తారు బాబు గారు అనేది చూద్దాం.